ఓం శాంతి. మురళి డేట్ 21/1/2025. ఈరోజు బాబా చెప్తున్నారు మురళి సారము. మధురమైన పిల్లలు, ఉదయమే లేచి తండ్రితో మధురమైన ఆత్మీక సంభాషణ చెయ్యండి. తండ్రి ఏ శిక్షణలైతే ఇచ్చారో వాటిని నెమరవేస్తూ ఉండండి. ప్రశ్న: రోజంతా సంతోషముగా గడవాలంటే దానికోసము ఏ యుక్తిని రచించాలి? జవాబు: రోజు అమృతవేళ లేచి జ్ఞాన విషయాలలో రమించండి. మీతో మీరు మాట్లాడుకోండి. మొత్తం డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను స్మరణ చెయ్యండి. తండ్రిని స్మృతి చెయ్యండి. అప్పుడు రోజంతా సంతోషముగా గడుస్తుంది. విద్యార్థులు తమ చదువును రివైజ్ చేసుకుంటూ ఉంటారు. అలా పిల్లలైన మీరు కూడా మీ చదువును రివైజ్ చేస్తూ ఉండండి. పాట: ఈరోజు మానవుడు అంధకారములో ఉన్నాడు. ఓం శాంతి. మధురాతి మధురమైన సికీలదే పిల్లలు పాట విన్నారు. మీరు భగవంతుని పిల్లలు కదా. భగవంతుడు మనకు దారి చూపిస్తున్నారు అని మీకు తెలుసు. మేము అంధకారంలో ఉన్నాము అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తి మార్గము ఉన్నదే అంధకార మార్గము. మేము మిమ్మల్ని కలుసుకునేందుకు భ్రమిస్తున్నాము అని భక్తులు అంటారు. ఒక్కోసారి తీర్థయాత్రలకు వెళ్తారు. ఒక్కోసారి ఒక్కో చోట దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. మంత్రాలు జపిస్తూ ఉంటారు. అనేక రకాల మంత్రాలను ఇస్తారు. అయినా కానీ తాము అంధకారంలో ఉన్నారు అని ఎవరు అర్థం చేసుకోరు. ప్రకాశము అంటే ఏమిటి అనేది ఏమీ అర్థం చేసుకోరు. ఎందుకంటే వారు అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరైతే అంధకారంలో లేరు. మీరు వృక్షంలో మొట్టమొదట వస్తారు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు. మళ్ళీ మెట్లు దిగుతారు. మధ్యలో ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు వస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ అంటు కడుతున్నారు. ఉదయాన్నే లేచి ఈ విధంగా జ్ఞాన విషయాలలో రమించాలి. ఇది ఎంత అద్భుతమైన నాటకము. ఈ డ్రామా యొక్క ఫిలిం రీల్ వ్యవధి 5000 సంవత్సరాలు. సతయుగ ఆయువు ఇంత, త్రేతయుగ ఆయువు ఇంత. బాబాలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది కదా. ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. పిల్లలు ఉదయాన్నే లేచి 1 తండ్రిని స్మృతి చేయాలి. 2 సంతోషముగా జ్ఞానాన్ని స్మరణ చేయాలి. ఇప్పుడు మనము మొత్తము డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాము. తండ్రి అంటారు, కల్పం యొక్క ఆయువు 5000 సంవత్సరాలే. కానీ మనుష్యులు లక్షల సంవత్సరాలు అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన నాటకము. తండ్రి కూర్చుని ఏ శిక్షణ అయితే ఇస్తారో దానిని మళ్ళీ నెమరు వేయాలి, రివైజ్ చేయాలి. విద్యార్థులు చదువును రివైజ్ చేస్తారు కదా. మధురాతి మధురమైన పిల్లలైన మీరు మొత్తం డ్రామాను తెలుసుకున్నారు. ఇది అనాది అవినాశి డ్రామా అని బాబా ఎంత సహజ రీతిలో అర్థం చేయించారు. ఇందులో గెలుస్తారు, మళ్ళీ ఓడిపోతారు. ఇప్పుడు చక్రము పూర్తయింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి నుండి ఆజ్ఞ లభించింది. ఈ డ్రామా జ్ఞానాన్ని తండ్రి ఒక్కరే ఇస్తారు. నాటకం అనేది ఎప్పుడైనా లక్షల సంవత్సరాలు ఉంటుందా? ఉంటే అది ఎవరికి గుర్తుండదు కూడా. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఇది మొత్తం మీ బుద్ధిలో ఉంది. ఇది ఎంత చక్కని గెలుపు ఓటముల ఆట. ఉదయం లేచి ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. మన చేత బాబా రావణుడిపై విజయం పొందేలా చేస్తారు.
ఇటువంటి విషయాలను ఉదయమే లేచి మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు అలవాటైపోతుంది. ఈ అనంతమైన నాటకం గురించి ఎవరికీ తెలియదు. నటులు అయి ఉండి కూడా డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు. ఇప్పుడు మనము బాబా ద్వారా యోగ్యులుగా తయారవుతున్నాము. బాబా తమ పిల్లలను తమ సమానముగా తయారు చేస్తారు. తమ సమానంగా ఏంటి? తండ్రి అయితే పిల్లలను తమ భుజాలపైకి ఎక్కించుకుంటారు. బాబాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉంది, ఎంత చక్కగా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. నేను అవ్వను, పిల్లలైన మిమ్మల్ని తయారు చేస్తాను. పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి మళ్ళీ టీచరుగా అయ్యి చదివిస్తాను. మళ్ళీ సద్గతి కోసం జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని శాంతిధామానికి సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తాను. నేనైతే నిర్వాణధామంలో కూర్చుండిపోతాను. లౌకిక తండ్రి కూడా కష్టపడి ధనాన్ని సంపాదించి సర్వస్వాన్ని పిల్లలకు ఇచ్చి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళి భజనలు మొదలైనవి చేస్తారు. కానీ ఇక్కడైతే తండ్రి అంటారు, ఒకవేళ మీది వానప్రస్థావస్థ అయితే మీరు పిల్లలకు అర్థం చేయించి ఇక మీరు ఈ సేవలో నిమగ్నం అవ్వాలి. ఇక మళ్ళీ గృహస్థ వ్యవహారంలో చిక్కుకోకూడదు. మీరు స్వకల్యాణమును మరియు ఇతరుల కళ్యాణమును చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థావస్థ. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని వాణి నుండి అతీతముగా తీసుకువెళ్ళడం కోసం వచ్చాను. అపవిత్ర ఆత్మలైతే వెళ్ళలేరు. ఇది తండ్రి సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు. మజా కూడా సమ్ముఖముగా ఉండటంలోనే ఉంటుంది. అక్కడైతే పిల్లలు కూర్చుని వినిపిస్తారు. ఇక్కడ తండ్రి సమ్ముఖముగా ఉన్నారు. అందుకే మధుబనుకు మహిమ ఉంది కదా. తండ్రి అంటారు, ఉదయమే లేచే అలవాటు చేసుకోండి. భక్తిని కూడా మనుష్యులు ఉదయమే లేచి చేస్తారు. కానీ దాని ద్వారా వారసత్వం అయితే లభించదు. వారసత్వం అనేది రచయితైన తండ్రి ద్వారా లభిస్తుంది. ఎప్పుడూ రచన ద్వారా వారసత్వము లభించదు. అందుకే మాకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు అని అంటారు. ఒకవేళ వారికి తెలిసి ఉన్నట్లయితే అది పరంపరగా కొనసాగి ఉండేది. మనము ఎంత శ్రేష్ఠ ధర్మము వారిగా ఉండేవారము. మళ్ళీ ఎలా ధర్మభ్రష్టముగా కర్మభ్రష్టముగా అయ్యాము అని పిల్లలు ఇది కూడా అర్థం చేయించాలి. మాయ బుద్ధికి గోద్రేజ్ తాళం వేసేస్తుంది. అందుకే భగవంతుడిని మీరు బుద్ధివంతులు బుద్ధి వంటి వారు, ఇతని బుద్ధి తాళాన్ని తెరవండి అని అంటారు. ఇప్పుడైతే తండ్రి సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారు. నేను జ్ఞాన సాగరుడిని, మీకు ఇతని ద్వారా అర్థం చేయిస్తాను. ఏ జ్ఞానమును? ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఏ మనుష్య మాతృలు ఇవ్వలేరు. తండ్రి అంటారు, సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళడం కన్నా స్కూల్లో చదువుకోవటం మంచిది. చదువు సంపాదనకు ఆధారము. సత్సంగాల్లోనైతే ఏమీ లభించదు. దాన పుణ్యాలు చేయడం, ఇది అది చేయడం, కానుకలు ఇవ్వటం అంతా ఖర్చే ఖర్చు. ధనాన్ని కూడా సమర్పించటం, తల వంచి నమస్కరించటం, నుదురు అరిగిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిని స్మరణ చేసే అలవాటు చేసుకోండి. మరియు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. తండ్రి అంటారు, ఇప్పుడు మీ ఆత్మపై బృహస్పతి దశ ఉంది. వృక్షపతి అయిన భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు.
మీకు ఎంత సంతోషం ఉండాలి. భగవంతుడు చదివించి మనల్ని భగవతీలుగా చేస్తారు. ఓహో, ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. ఇలా విచార సాగర మంతనము చేసే అలవాటు చేసుకోవాలి. తాతగారు మనకు ఈ తండ్రి ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. నేను ఈ రథాన్ని ఆధారముగా తీసుకుంటాను అని వారు స్వయంగా అంటారు. మీకు జ్ఞానం లభిస్తుంది కదా. జ్ఞాన గంగలు జ్ఞానాన్ని వినిపించి పవిత్రముగా తయారు చేస్తారా, లేక గంగా నీరు పవిత్రముగా తయారు చేస్తుందా? ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, మీరు భారతదేశానికి సత్యాతి సత్యమైన సేవను చేస్తారు. ఆ సంఘ సేవకులైతే హద్దు సేవ చేస్తారు. ఇది ఆత్మికమైన సత్యమైన సేవ. తండ్రి అర్థం చేయిస్తారు, భగవంతుడు పునర్జన్మరహితుడని భగవాన్ వాచ ఉంది. శ్రీకృష్ణుడైతే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. గీతలో వారి పేరు వేశారు. నారాయణ పేరు ఎందుకు వేయరు? శ్రీకృష్ణుడే శ్రీనారాయణుగా అవుతారని కూడా ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడు రాకుమారుడు. ఆ తర్వాత రాధతో స్వయంవరం జరిగింది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని తండ్రి అర్థం చేసుకుంటారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని అర్థం చేసుకుంటారు కదా పిల్లలు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. సద్గతిని ఇస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు శివుడే. వారంటారు, నన్ను నిందించేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. పిల్లలు ఒకవేళ చదవకపోతే టీచర్ పరువు పోతుంది. తండ్రి అంటారు, మీరు నా పరువు పోగొట్టకండి, చదువుతూ ఉండండి. లక్ష్యము ఉద్దేశము అయితే ఎదురుగా నిలబడి ఉంది. గురువును నిందించేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు అన్న మాటను ఆ గురువులు తమకు వర్తించేలా చెప్పుకుంటారు. దాంతో మనుషులు భయపడిపోతారు. ఏ శాపము ఇవ్వకూడదు అని అనుకుంటారు. గురువు ద్వారా లభించిన మంత్రాన్నే వినిపిస్తూ ఉంటారు. సన్యాసులను మీ ఇంటిని ఎలా వదిలారు అని అడిగితే ఈ వ్యక్త విషయాలను అడగకండి అని అంటారు. అరే, ఎందుకు చెప్పరు? మీరు ఎవరు అనేది మాకు ఎలా తెలుస్తుంది? తెలివైన బుద్ధి కలవారు ఇలా మాట్లాడతారు. అజ్ఞాన కాలములో కొంతమందికి నశ ఉంటుంది. స్వామి రామతీర్థుడికి స్వామినారాయణ అనే అనన్య శిష్యుడు ఉండేవారు. అతని పుస్తకాలు మొదలైనవి బాబా చదివారు. బాబాకు ఇవన్నీ చదివే అభిరుచి ఉండేది. బాల్యంలో వైరాగ్యము కలుగుతూ ఉండేది. ఆ తర్వాత ఒకసారి సినిమా చూశారు, అంతే. వృత్తి పాడైపోయింది. సాధు వృత్తి మారిపోయింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆ గురువులు మొదలైన వారంతా భక్తి మార్గము వారు. సర్వులు సద్గతి దాత అయితే ఒక్కరే, వారినే అందరూ తలుచుకుంటారు. నాకైతే గిరిధర గోపాలుడు తప్ప ఇంకెవరూ లేరు అని పాడతారు కూడా. గిరిధర అని శ్రీకృష్ణుడిని అంటారు. వాస్తవానికి నిందలు ఈ బ్రహ్మ పొందుతారు. శ్రీకృష్ణుని ఆత్మ అంతిమంలో పల్లెటూరి బాలునిగా తమో ప్రధానముగా ఉన్నప్పుడు నిందలు పడ్డారు. వాస్తవానికి ఇతనే శ్రీకృష్ణుని ఆత్మ కదా. పల్లెటూరులో పెరిగారు. దారిలో వెళ్తూ ఉండగా బ్రాహ్మణుడు చిక్కుకుపోయారు అనగా బాబా ప్రవేశించారు. దారిలో వెళ్తూ ఉండగా బ్రాహ్మణుడు చిక్కుకుపోయారు అనగా బాబా ప్రవేశించారు. ఆ తర్వాత ఎన్ని నిందలు పడ్డారు. అమెరికా వరకు విషయం వ్యాపించింది.
ఇది అద్భుతమైన డ్రామా. ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి సంతోషము కలుగుతుంది. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. మనము బ్రాహ్మణులుగా ఎలా ఉండేవారము, ఆ తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా ఎలా అయ్యాము అనేది అర్థం చేయిస్తారు. ఇది 84 జన్మల చక్రము. ఇదంతా స్మృతిలో ఉంచుకోవాలి. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. వీటి గురించి ఎవరికీ తెలియదు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని పిల్లలైన మీరు భావిస్తారు. ఇందులో కష్టమేమీ లేదు. ఇక్కడ ఆసనాలు మొదలైనవి వెయ్యమని ఎవ్వరూ చెప్పరు. హఠయోగాన్ని ఎంత కఠినముగా నేర్పిస్తారంటే ఇంకా అడగకండి. కొందరికైతే మెదడే పాడైపోతుంది. తండ్రి ఎంత సహజముగా సంపాదన చేయిస్తారు. ఇది 21 జన్మల కొరకు సత్యమైన సంపాదన. మీ అరచేతిలో వైకుంఠము ఉంది. తండ్రి పిల్లల కోసం స్వర్గమనే కానుకను తీసుకువస్తారు. ఇలా మనుష్యులెవ్వరూ అనలేరు. తండ్రియే అంటారు. ఇతని ఆత్మ కూడా వింటుంది. పిల్లలు ఉదయాన్నే లేచి ఇలా ఆలోచించాలి. భక్తులు కూడా ఉదయాన్నే ఒక చిన్న సంచిలో చెయ్యి పెట్టి గుప్తముగా మాలను జపిస్తూ ఉంటారు. దానిని గోముఖము అని అంటారు. దాని లోపల చెయ్యి పెట్టి రామ రామ అని అంటూ మాల తిప్పుతారు. వాయిద్యము మోగుతున్నట్లుగా ఉంటుంది. వాస్తవానికి తండ్రిని స్మృతి చెయ్యటమే గుప్తమైన స్మృతి. అజబా జపము అంటే నిరంతర స్మృతి అని దీనినే అంటారు. ఇది ఎంత అద్భుతమైన డ్రామా అనే సంతోషము ఉంటుంది. ఇది అనంతమైన నాటకము. ఇది మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా ఇది నెంబర్వారు పురుషార్థానుసారముగా ఉంది. వాస్తవానికి ఇది చాలా సహజము. మనల్నైతే ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు. కేవలం వారినే స్మృతి చేయాలి. వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది. ఈ బాబా అయితే తక్షణమే అంతా వదిలేశారు. ఎందుకంటే మధ్యలో బాబా ప్రవేశించారు కదా. సర్వస్వాన్ని మాతలకు అర్పించారు. ఇంత పెద్ద స్థాపన చెయ్యాలి, కావున సర్వస్వాన్ని ఈ సేవలో పెట్టండి అని తండ్రి అన్నారు. ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వకూడదు. అంతగా నష్టమోహులుగా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. మీరాబాయి లోక మర్యాదలను, వికారి కుల మర్యాదలను వదిలేశారు. కావున ఆమె పేరు ఎంత ప్రఖ్యాతి చెందింది. ఈ కన్యలు కూడా మేము వివాహము చేసుకోము అని అంటారు. లక్షాధికారులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మేము వివాహము చేసుకోము. మేమైతే అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. ఇటువంటి నష ఎక్కాలి. పిల్లలు అనంతమైన తండ్రి కూర్చుని అలంకరిస్తారు. ఇందులో ధనము మొదలైన వాటి అవసరం కూడా లేదు. వివాహానికి ముందు వనవాహములో కూర్చోబెడతారు. చినిగిపోయిన పాత బట్టలు వేయిస్తారు. మళ్ళీ వివాహము తర్వాత కొత్త బట్టలు, నగలు మొదలైనవి వేయిస్తారు. ఈ తండ్రి అంటారు, నేను మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో అలంకరిస్తున్నాను. తరువాత మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇలా ఇంకెవ్వరూ అనలేరు. తండ్రియే వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తారు. అందుకే విష్ణువుకు కూడా 4 భుజాలను చూపిస్తారు. శంకరునితో పాటు పార్వతిని, బ్రహ్మతో పాటు సరస్వతిని చూపించారు. ఇప్పుడు బ్రహ్మకు పత్ని ఎవరు లేరు. ఇతను తండ్రికి చెందిన వారిగా అయిపోయారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు.
తల్లి తండ్రి అయితే వీరే కదా, ఇతను ప్రజాపిత కూడా. మళ్ళీ ఇతని ద్వారా తండ్రి రచిస్తున్నారు కావున ఇతను తల్లి కూడా అవుతారు. సరస్వతి బ్రహ్మకు కుమార్తెగా పిలువబడతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఏ విధంగా బాబా ఉదయాన్నే లేచి విచార సాగర మంతనము చేస్తారో అలా పిల్లలు కూడా ఫాలో చేయాలి. పిల్లలైన మీకు తెలుసు, ఈ గెలుపు వాటముల అద్భుతమైన ఆట తయారు చేయబడి ఉంది. దీనిని చూసి సంతోషం కలుగుతుందే కానీ ద్వేషము కలగదు. మనము మొత్తం డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాము కాబట్టి ద్వేషము అన్న మాటే లేదు అని మనం భావిస్తాము. పిల్లలైన మీరు కష్టపడాలి కూడా. గృహస్థ వ్యవహారములో ఉండాలి. పావనముగా తయారయ్యే బాధ్యతను తీసుకోవాలి. యుగళమైన మేము కలిసి ఉంటూ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము. అయితే కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు. బాబా చేతిలో శాస్త్రాలు మొదలైనవి ఏమీ లేవు. నేను బ్రహ్మ ద్వారా మీకు సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను అని శివబాబా చెప్తున్నారు. శ్రీకృష్ణుడు కాదు. ఎంత తేడా ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. తండ్రి టీచర్ మరియు సద్గురువుకు నింద తీసుకువచ్చే కర్మలేవి జరగకూడదు. పరువు పోగొట్టే పనులేవి చెయ్యకూడదు. రెండో పాయింట్, విచార సాగర మంతనము చేసే అలవాటు చేసుకోవాలి. తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభించిందో దానిని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. ఎవరిని ద్వేషించకూడదు. ఈరోజు వరదానము, సంపూర్ణత యొక్క ప్రకాశము ద్వారా అజ్ఞానమనే పరదాను తొలగించే సెర్చ్ లైట్ భవ. సంపూర్ణత యొక్క ప్రకాశము ద్వారా అజ్ఞానమనే పరదాను తొలగించే సెర్చ్ లైట్ భవ. వరదానం యొక్క వివరణ. ఇప్పుడు ప్రత్యక్షత సమయము సమీపముగా వస్తోంది. అందుకే అంతర్ముఖిగా అయ్యి గుహ్యమైన అనుభవాలనే రత్నాలతో స్వయాన్ని సంపన్నముగా చేసుకోండి. అంతర్ముఖిగా అయ్యి గుహ్యమైన అనుభవాలనే రత్నాలతో స్వయాన్ని సంపన్నముగా చేసుకోండి. ఎటువంటి సెర్చ్ లైట్గా అవ్వండి అంటే మీ సంపూర్ణత యొక్క ప్రకాశముతో అజ్ఞానమనే పరద తొలగిపోవాలి. ఎందుకంటే ధరిత్రి సితారలైన మీరు ఈ విశ్వాన్ని అలజడి నుండి రక్షించి సుఖమయ ప్రపంచాన్ని, స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేసేవారు. పురుషోత్తమ ఆత్మలైన మీరు విశ్వానికి సుఖశాంతులనే శ్వాసను అందించేందుకు నిమిత్తులు. స్లోగన్, మాయ మరియు ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి దూరముగా ఉన్నట్లయితే సదా హర్షితముగా ఉంటారు. మాయ మరియు ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి దూరముగా ఉన్నట్లయితే సదా హర్షితముగా ఉంటారు. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఎప్పుడైతే మనసుకు సదా శుభ భావనను మరియు శుభమైన ఆశీర్వాదాలను ఇచ్చే న్యాచురల్ అభ్యాసం ఉంటుందో అప్పుడు మీ మనసు బిజీ అయిపోతుంది. మనస్సులో ఏదైతే అలజడి కలుగుతుందో దాని నుండి స్వతహాగానే దూరం అయిపోతారు. మీ పురుషార్థంలో అప్పుడప్పుడు
ఏదైతే నిరాశ పడుతూ ఉంటారో అలా అవ్వరు ఇంకా. మ్యాజిక్ మంత్రము వేసినట్లు అవుతుంది. ఓం శాంతి.